హాయ్ ఫ్రెండ్స్. ఏపీ కౌన్సిలింగ్ టెస్ట్ గురించి ఎంతోమంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి? అసలు ఎట్లా రాయాలి అని చెప్పేసి చాలా మందికి కూడా డౌట్ అయితే ఉంటుంది. అసలు కమ్యూనికేషన్ టెస్ట్‌లో అసలు ఎట్లా మాట్లాడాలి? ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడాలా? ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా నెట్వర్క్ ఇష్యూ వస్తే ఏంటి పరిస్థితి? అలాగే యెస్టర్‌డే మేము ఎగ్జామ్ అయితే రాసాం కదా! అసలు మాకు నెట్వర్క్ అయితే ఇష్యూస్ వచ్చేసాయి. అలాగే సర్వర్ డౌన్ అయిపోయి ఎగ్జామ్స్ కూడా మేము వదిలివేసి వచ్చేసామని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్ బాక్స్‌లలో కామెంట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికైతే ఈ వీడియో అయితే తీసుకొనొస్తా ముందుగా మీరు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటో అనేది మీరు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమీ లేదు. ఒకవేళ మీకు ఈ యొక్క జాబ్ అయితే వచ్చిందంటే ఇంగ్లీష్‌లో అయితే వర్క్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఆళ్ళ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా, లేకపోతే మీకు ఏదైనా మెయిల్ వచ్చినా ఇంకా ఇంగ్లీష్ అయితే మీరు అర్థం చేసుకొని ఆళ్ళ వర్క్‌కి మీరు రెస్పాండ్ అయ్యి ఆ వర్క్‌ని అయితే కరెక్ట్‌గా ఫినిష్ చేసే విధంగా అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఎక్కువగా మనల్ని ఈ యొక్క ఎగ్జామ్‌లో పరిశోధన చేసేటివి రీడింగు, అలాగే స్పీకింగు, అలాగే లిసనింగు, అలాగే రైటింగు. ఎక్కువ శాతం మనం చూసుకున్నట్లయితే స్పీకింగ్ మీదే మనకొస్తది. దాన్నైతే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడైతే మీకు నేను ఆల్రెడీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తాననమాట ఈ వీడియోలో. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఈ వీడియోని. ఎందుకంటే అర్థం కాదు. గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సర్ అండ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మై నేమ్ ఈస్ ధనుష్. ఐ ఫ్రమ్ తిరుమూరు, వాకాడ మండల్, తిరుపతి డిస్ట్రిక్ట్. I have completed BSc Medical Lab Technician in Apollo University, Chittoor. I belong to nuclear family. My strength are I am a self-motivating person. I have a strong communication skills also. My short-term goal is to get a job in good company, and long-term goal is to achieve a good position like yours, where I can build my career and help the organization too. My hobbies are reading books and playing football and kabaddi. Lastly, I am a quick learner and believing learning from my past mistakes and experience. That's all about me. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా అయితే మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. దీనైతే మీకు నేను స్క్రీన్ మీద అయితే ఇచ్చేస్తానమాట. మీరైతే నోట్ ప్యాడ్లో అయితే నోట్ చేసుకోవచ్చు, లేకపోతే నోట్స్లో కూడా మీరు రైటింగ్ అయితే చేసుకోండి. ఇంకా మీ యొక్క నేమ్ అనేది అక్కడ చేంజ్ చేసుకోవాలన్నమాట. నా నేమ్ ఉంటుంది కాబట్టి మీ నేమ్ చేంజ్ చేసుకొని అక్కడ యాస్టీస్ అయితే మీరు చెప్పడానికైతే ప్రయత్నించవచ్చు. ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు ఈ యొక్క కమ్యూనికేషన్ టెస్ట్లో అనమాట. ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.